గ్రామీణ ప్రాంతాల్లో నాటుకోళ్ల పెంపకం ఒకప్పుడు రైతుల జీవన శైలిలో భాగంగా ఉండేది. కానీ మారిన పరిస్థితుల్లో కోళ్ల పెంపకం పౌల్ట్రీ ఫారాలకే పరిమితమైంది. నాటుకోళ్ల నుంచి గుడ్లు, మాంసం దిగుబడి తక్కువగా ఉండటం వల్ల వీటి పెంపకం రాను రాను కనుమరుగవుతోంది. అయితే సేంద్రియ కోళ్ల పరిశోధనా స్థానం వారు వివిధ పరిశోధనలు జరిపి దేశవాళీ కోళ్లలో అత్యుత్తమ సంకర జాతులను విడుదల చేశారు. వీటి ద్వారా సంవత్సరం పొడవునా ఆదాయం లభించే అవకాశం కల్పిస్తున్నారు. పూర్తిగా నాటుకోళ్లను పోలి ఉండే ఈ జాతుల నుంచి అధిక మాంసోత్పత్తితో పాటు నాటుకోళ్ల కంటే 2 నుంచి 3 రెట్ల అధిక గుడ్ల దిగుబడిని, మాంసోత్పత్తిని సాధించొచ్చని తెలియచేస్తున్నారు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ డి చిన్నమనాయుడు. పెరట్లో కోళ్ల పెంపకం రైతులకు, నిరుద్యోగులకు మంచి ఉపాధినిచ్చే పరిశ్రమ. గ్రామీణ ప్రాంతాల్లో రైతులు తమ ఇళ్లలో సాధారణంగా 10-15 పెరటి కోళ్లు పెంచుకుంటే అటు గుడ్లు, మాంసం ద్వారా మంచి పౌష్టికాహారం లభించడంతో పాటు కోళ్ల అమ్మకాల ద్వారా కూడా లాభాలను గడించవచ్చు. నాటుకోళ్ల మాంసానికి, గుడ్లకు గిరాకీ అధికంగా ఉన్న నేపథ్యంలో నాటుకోళ్ల కంటే 2 రెట్లు అధిక లాభాలనిచ్చే విధంగా హైదరాబాద్లోని జాతీయ కోళ్ల పరిశోధనా సంస్థ పలు రకాల పెరటి కోళ్లను అభివృద్ధి పరిచింది. వీటిలో వనరాజ, గిరిరాజ, గ్రామప్రియ, శ్రీనిధి లాంటి వివిధ రకాల కోడి జాతులను రైతులకు అందుబాటులోకి తెచ్చారు. వీటిని పెంచితే నాటుకోళ్లతో పోల్చితే తక్కువ సమయంలో అధిక గుడ్లు, మాంసం పెరుగుదల ఉంటుందని చెప్తున్నారు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ డి చిన్నమనాయుడు. ఆసక్తి ఉన్న నిరుద్యోగులు, సన్న, చిన్నకారు రైతులు సంప్రదిస్తే పెరటి కోళ్ల పెంపకంలో శిక్షణ ఇచ్చి స్వంతంగా స్వయం ఉపాధి పొందేందుకు అవకాశాలు కల్పిస్తామంటున్నారు. గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచుకోవడానికి ఈ పెరటి కోళ్ల పెంపకం కూడా చాలా వరకు బాగా ఉపయోగపడుతుంది. ఈ పెరటికోళ్ళలో ఇటీవల అభివృద్ధి పరిచినటువంటి పెరటికోళ్ళు చాలా వరకు అందుబాటులోకి వచ్చాయి. వీటిలో ప్రత్యేకంగా రాజశ్రీ అని, వనరాజ అని, శ్రీనిధి అని ఇలాంటి రకాలన్నీ కూడా ఇప్పుడు మనం తీసుకొచ్చి కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా అభివృద్ధి పరిచి తర్వాత యువతకు కానీ రైతులకు కానీ అందించడం అనేది జరుగుతుంది. ఈ అభివృద్ధి పరిచిన కోళ్ళు ఏంటంటే నాటుకోళ్ళతో పోల్చుకుంటే కనుక త్వరగా పెరుగుతాయి. వీటిలో ఎంత దానా ఇస్తామో అంత ప్రపోర్షనేట్గా మనకేంటంటే మాంస ఉత్పత్తి కూడా అంతలాగా అభివృద్ధి పరిచి ఉంటాయి. కాబట్టి మనం తక్కువ సమయంలోనే ఎక్కువ మాంసాన్ని వచ్చేటువంటి రకాలుగా గుర్తింపబడ్డాయి. అదేవిధంగా ఈ అభివృద్ధి పరిచిన కోళ్ళు ఏంటంటే గుడ్లు కనుక మనకి చూసుకుంటే నాటుకోళ్ళు అయితే సుమారుగా అంటే 7 నుంచి 8 నెలలు పడుతుంది మొదటి గుడ్డు పెట్టడానికి. అదే కనుక ఇప్పుడు ఈ కోళ్ళు అయితే కనుక మనకు 160 నుంచి 165 రోజుల్లోనే గుడ్లు పెట్టడం అనేది మొదలు పెడతాయి. అదేవిధంగా గుడ్లు పరిమాణం కానీ సంఖ్య కనుక చూస్తే నాటుకోళ్ళు మనకి 65 నుంచి 70 గుడ్లు 6 నెలల్లో పెడితే ఈ చెప్పుకున్నటువంటి శ్రీనిధి కానీ రాజశ్రీ కానీ అయితే కనుక ఈ 6 నెలల సమయంలో సుమారుగా 150 నుంచి 160 గుడ్ల వరకు కూడా పెట్టేటువంటి సామర్థ్యం కలిగి ఉంటాయి. కాబట్టి ఈ గుడ్ల రూపంలో అమ్ముకున్నా కానీ మనకి గుడ్లు ధర కూడా అధికంగా ఉంటుంది కంటే ఆ విధంగా ఆదాయం తీసుకోవచ్చు. లేదా ఈ గుడ్లని మళ్ళీ మనకున్నటువంటి నాటుకోళ్ళ దగ్గర కనుక పొదుగు చేసుకొని మళ్ళీ పిల్లలు తయారు చేసుకొని మీరు అభివృద్ధి పరిచినా కూడా అవకాశంగా ఉంటుంది. అదేవిధంగా మాంసం పెరుగుదల కనుక వ్యత్యాసం చూస్తే ఈ నాటుకోళ్ళు కనుక మనకు చూస్తే 6 నెలల వయసులో మనకి 1.5 కేజీ నుంచి 1.5 కేజీ వరకు మాత్రమే పెరుగుతాయి. అదే కనుక ఈ అభివృద్ధి పరిచినటువంటి ఈ పెరటకోళ్ళు కనుక తీసుకుంటే పెట్టలు అయితే కనుక 1.750 కేజీల వరకు పెరుగుతాయి. పుంజులు అయితే కనుక 2 కేజీల నుంచి 2.5 కేజీల వరకు కూడా పెరిగేటువంటి సామర్థ్యం ఉంటుంది. అంటే మనం దానా ఎంత పెడతామో అవి మాంసంగా మార్చుకునేటువంటి సామర్థ్యం ఈ అభివృద్ధి పరిచినటువంటి కోళ్ళలో ఉంటుంది. కాబట్టి ఇలాంటి కోళ్ళను కనుక మనం గ్రామీణ స్థాయిలో పెంచుకుంటే తక్కువ సమయంలోనే ఎక్కువ నికర ఆదాయం తీసుకోవడానికి మన అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ కోళ్ళని కనుక మనం తెప్పించుకోవాలనుకుంటే పౌల్ట్రీ డైరెక్టరేట్ హైదరాబాద్ వాళ్ళు ఒక్కరోజు కోడిపిల్లను మనకు అందిస్తారు. ఆ కోడిపిల్ల మనకి ఈ రవాణా ఖర్చులు అన్నీ తీసుకుంటే మన దగ్గరికి అంటే హైదరాబాద్ నుంచి ఒక అంచనాకి శ్రీకాకుళం కనుక తీసుకొచ్చామనుకుంటే ఒక పిల్ల మనకి 23 రూపాయల నుంచి 25 రూపాయలు పడుతుంది. దాన్ని మళ్ళీ మనం నెల రోజుల వరకు పెంచి రైతులకు కనుక యువతకు కనుక ఇస్తే ఒక్కొక్క కోడిపిల్ల 100 నుంచి 110 రూపాయలకి అమ్ముకోవచ్చు. లేదా 6 నెలలు కనుక వీటిని సరిగా పెంచుకొని కనుక అమ్ముకుంటే మాంసం కోసం అమ్ముకోవచ్చు. ఇలా విధంగా చూసుకుంటే ఒక కోడి 2 కేజీలు కనుక పెరిగిందంటే 1 కేజీ 300 రూపాయలు చొప్పున
మనకు 6 నెలల్లో 600 రూపాయలు పడుతుంది ఒక కోడి. దాని మీద ఖర్చులు ఒక 300 రూపాయలు పోయినా కానీ మనకు 300 నికర ఆదాయం అనేది ఒక కోడి పిల్ల మీద వస్తుంది. కాబట్టి ఈ విధంగా గుడ్ల కోసం కానీ మాంసం కోసం కానీ 2 విధాలు కూడా పెంచుకోవడానికి అనువుగా ఉంటాయి. ఈ కోళ్ళు మన గుడ్లకి మాంసానికి 2 విధాలు ఉంటాయి. కాబట్టి గ్రామీణ యువత ఎవరైనా ఈ పెరటకోళ్ళు పెంపకం మీద ఆసక్తి కనబరిచే వాళ్ళు కృషి విజ్ఞాన కేంద్రాలను కనుక సంప్రదిస్తే ఈ ఒక్కరోజు కోడి పిల్ల తెచ్చి నెల రోజుల పాటు ఏ విధంగా వాటిని బ్రూడింగ్లో పెంచుకోవాలి, అలాగే మొదట్లో ఇచ్చేటువంటి దానా ఏ విధంగా ఇవ్వాలి, స్టార్టర్ ఫీడ్ కానీ బ్రాయిలర్ ఫీడ్ కానీ ఇవ్వాల్సి ఉంటుంది. ఒక నెల దాటిపోయిన తర్వాత ఏంటంటే వాటిని సాధారణంగా కోళ్ళకి ఏ విధమైన దానా ఇస్తామో ఆ విధంగా నూకలు, తవుడు కానీ మొక్కజొన్న తాలూకు పొట్టు కానీ ఏ విధమైన వ్యవసాయ వ్యర్థాలని మళ్ళీ మనం దానాగా తయారు చేసుకొని మనం ఈ కోళ్ళకి అందించుకుంటే మనకి కోళ్ళ మీద పెట్టేటువంటి దానా ఖర్చు కూడా చాలా వరకు తగ్గుతుంది. అదేవిధంగా ఈ కోళ్ళు పెంచే వాళ్ళు కనుక అజుల్లా పెంపకాన్ని కనుక చేపట్టి అజుల్లాని పెంచుకొని తద్వారా ఆ అజుల్లాని కనుక ఈ కోడి పిల్లలకి అందించుకుంటే ఈ ఎక్కువ ఇందులో ప్రోటీన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి దానా మీద పెట్టే ఖర్చును కూడా తగ్గించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఒకటి, మనకి మాంస ఉత్పత్తులు, గుడ్ల ఉత్పత్తులు గ్రామీణ స్థాయిలో బాగా అందుబాటులో ఉంటాయి. తద్వారా ఆరోగ్యం మెరుగుపడుతుంది. అదే వీటి అమ్మకాలు చేయడం వల్ల యువత అదనపు ఆదాయానికి అలాగే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లాగా కూడా ఈ కొరటకోళ్ళ పెంపకాన్ని కనుక చేపడితే గ్రామీణ యువత దేశ అభివృద్ధికి అలాగే ఆరోగ్యానికి పాటుపడే వాళ్ళు అవుతారు. నాటుకోళ్ల పెంపకం అనాదిగా మన గ్రామీణ సంస్కృతిలో భాగం. అయితే వీటిలో గుడ్లు, మాంసం ఉత్పాదక శక్తి చాలా తక్కువగా ఉండడం వల్ల వీటి పెంపకం రైతుకు అంత గిట్టుబాటుగా లేదు. అయితే అభివృద్ధి పరిచిన సంకరజాతి కోళ్లను పెంచుకుంటే తక్కువ సమయంలోనే అధిక గుడ్లు, మాంసం ఉత్పత్తిని చేసుకుని జీవన స్థితిగతులను మెరుగుపరుచుకోవచ్చు.